అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా, ఆ పార్టీ అధినేత అనునిత్యం వల్లవేస్తూనే ఉంటారు. ఆయన పేరు ఎత్తకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన మీద నోరు పారేసుకోకుండా వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ద్వారా, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించడం ద్వారా తన స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయిని చెప్పుకోవడం ఆయన యొక్క ఉద్దేశం. కానీ వాస్తవికతను ఒకసారి మనం గమనించినా, దాన్ని పరిగణలోకి తీసుకున్నా, నారా లోకేష్ గారితో పోల్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన స్థాయి ఎలాంటిదంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అనేది కనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక థంబ్నెయిల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 4Kలో చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, ఆయన ముఖార విందాన్ని 4Kలో చూసి ఏం తగలెట్టాలో జనాలు మరి ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకే తెలియాలి. అంటే వాళ్ళ ప్రజలకు సమాచారం ఇవ్వడం, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశాలను గమనించడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి బిల్డప్లో ఎక్కువైపోయాయి. అందుకే ఆయన ఎప్పుడు కూడా పరిమిత ఆలోచనలతోనే మిగిలిపోతున్నారు. అసలు నారా లోకేష్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సమస్య లేదు, పోల్చడానికి ఏ విధమైన అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన పరిణితి వేరు, ఆయన అనుభవం వేరు, ఆయన విజన్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ ఖాళీ గోటికి కూడా సరిపోరని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ వాళ్ళ నారా లోకేష్ గారితో ఒక్కసారి జస్ట్ వైసీపీ వాళ్ళు కనీసం ఆ పార్టీలో నెంబర్ 2లో ఉన్న పర్సన్తో కూడా మా అధినేత పోటీ పడలేడా అని అనుకుంటారు కదండి. అందుకని నారా లోకేష్ గారితో కూడా పోటీ పడే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. పూణేలో ఒక మీటింగ్ జరిగిందండి. వాళ్ళ ఆ మీటింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్, అందులో నారా లోకేష్ గారు పార్టిసిపేట్ చేశారండి. ఈ మొత్తం 45 మినిట్స్ స్పీచ్ ఒక్కసారి గమనిస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నిజంగా ఐఏఎస్ స్థాయిలో ఉండేటువంటి అధికారులకు కూడా అంత నిశ్చితమైనటువంటి అవగాహన, పరిజ్ఞానం ఉంటుందా అనే సందేహం కలిగిందండి. A to Z ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ని కూడా లోకేష్ గారు ఎక్కడ చిన్న తడబాటు లేకుండా స్పృశించారండి. అది కదా ఒక లీడర్షిప్కి కావాల్సిందే, అది కదా ఒక స్టేట్ని విజనరీగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి చరిష్మా. మరి అటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి 4K వీడియోలు పబ్లిష్ చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్థాయి ఎక్కడ? నన్ను ఇన్వెస్ట్మెంట్స్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, నన్ను అసలు క్యాపిటల్ గురించి ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడాడు, ముచ్చుమర్రి దగ్గర 2-3 పంపులు పెట్టుకుంటే సరిపోయేదానికి, పంపు హెడ్లు పెట్టుకుంటే సరిపోయేదానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని లేనిపోని అనవసరమైన కాంట్రవర్సీని క్రియేట్ చేసినటువంటి గనుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మిస్లీడ్ చేసి తప్పుదోవ పట్టించి ప్రతి ఒక్కరిని కూడా తన రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలనేటువంటి సంకుచితమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. మరి నారా లోకేష్ గారి ఆలోచనలు చూస్తే వాళ్ళు మీరు వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ ఏ విధంగా టెక్నాలజీకి అనుసంధానం చేస్తున్నారు, ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త పాలసీలకు రూపకల్పన చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలపాలనే సంకల్పంతో పాటు ఎప్పుడైతే స్టేట్స్ కాంపీట్ చేస్తాయో హెల్దీ నేషన్ ఉంటుంది, వెల్దీ నేషన్ ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితో నారా లోకేష్ గారు వైపు ముందుకు వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంతో తగువులెట్టుకోవడం ఎలాగా? ఇవాళ కృష్ణ రివర్లో ఉండేటువంటి వాటర్ అవైలబిలిటీ ఎవరికైనా తెలియదా? కృష్ణా డెల్టాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం మీద అవగాహన ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి కావాలని తన దుర్బుద్ధితోటి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కయ్యం పెట్టాలి, తద్వారా తాను రాజకీయంగా రచ్చ చేయాలి, దాని నుంచి బెనిఫిట్ పొందాలని ఆలోచిస్తున్నాడంటే దట్ ఈస్ ద చీప్ మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ దట్ లీడర్. ఇక్కడ నారా లోకేష్ గారిని ఒకసారి గమనించినట్లయితే ఇవాళ డేటా సెంటర్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ వచ్చేస్తాయనే భయాందోళన ప్రజల్లో ఉంది. మరి ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని మీరు తీసుకెళ్తారంటే నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా అవగాహన
అవగాహనతోటి దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు అంటే ఎలాంటి టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి, అసలు ఎగ్జిస్టింగ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏమున్నాయి, రానున్న రోజుల్లో ఎలా క్రియేట్ చేసుకోబోతున్నాం, క్లీన్ ఎనర్జీని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం ద్వారా డేటా సెంటర్స్ని ఎలా రన్ చేయబోతున్నాయి, వాళ్ళ గోదావరి రివర్లో ఉండేటువంటి సర్ప్లస్ వాటర్, ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్ళడం ఎంత ప్రాధాన్యతగా పెట్టుకున్నామో దాని ద్వారా పవర్ కూడా జనరేట్ చేసుకోగలిగినట్లయితే ఓవైపు హైడ్రో పవర్, మరోవైపు విండ్ పవర్, ఇట్లాంటివన్నీ యూటిలైజ్ చేసుకుని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. ఇలా ప్రతి ఒక్క యాస్పెక్ట్ని కూడా టచ్ చేస్తూ ఎక్కడా కూడా చిన్న తడబాటు లేకుండా, ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కాకుండా ప్రతిదీ కూడా ఒక పాఠం చెప్పినట్లు ఇవాళ అక్కడ ఇన్స్టిట్యూషన్లో కూర్చుని నారా లోకేష్ గారు చెబుతూ ఉంటే ఆడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అలా వింటూ ఉన్నారండి. అది ఒక విజనరీ లీడర్కి, ఒక విజనరీ లీడర్లో అడుగులు వేసేటువంటి నారా లోకేష్ గారికి ఉన్నటువంటి అవగాహన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకముందో లేదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసుకుని జనం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఒక నాయకుడు పనిచేయడం కావాలి, తన పని ద్వారా తన ఆలోచనల ద్వారా ప్రజలు బెనిఫిట్ కావడం కావాలి. జగన్మోహన్ రెడ్డి పోగేసి కూడా ఆ రోజుల్లో జనాల్ని వేల మందిని, లక్షల మందిని ఒకే చోట సమీకరించి వాళ్ళందరినీ ఇబ్బందులకు గురిచేసి, వాళ్ళందరికీ తిండి లేక, వాళ్ళందరికీ తాగడానికి నీళ్లు లేక, ఎండాకాలంలో కూడా వాళ్ళందరిలో హింసించినటువంటి శాడిస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన పేరు ఉంది కదా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అటువంటి దరిద్రపు కొట్టు సంప్రదాయాలను చంద్రబాబు నాయుడు గారు కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఆయన దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అటువంటి మైండ్ సెట్ ఉండదు కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలందరూ పేదరికం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. ప్రతి కుటుంబాన్ని ఒక క్లస్టర్గా పరిగణలోకి తీసుకుంటున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి స్కిల్ సెన్సెస్ ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏ విధంగా వాళ్ళ పావర్టీ నుంచి మనం బయటికి తీసుకురాగలుగుతాం, ఏ విధంగా ఎడ్యుకేషన్ని రేపటి రోజున ఇండస్ట్రీ నీడ్స్కి అనుగుణంగా కరికులం డిజైన్ చేయగలుగుతాం. ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి ఎంత రచ్చ చేస్తున్నాడో, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇల్లిటరేట్స్, పేటీఎం బెగ్గర్స్ను అడ్డుపెట్టుకుని ఈ స్టేట్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది, తెలుస్తోంది. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి అటువంటి కుసంస్కారం కలిగిన రాజకీయ నాయకుల్ని ఎంత దూరంగా పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మంచిదనే విషయాన్ని చెబుతున్నాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.